బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. 48 గంటల్లో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం లోపు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించింది. మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇక లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది. అటు జమ్మూ కాశ్మీర్లోనూ ఎన్నికల నిర్ణయంపై నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పర్యటించి వివరాలు తీసుకున్నారు. అక్కడ కూడా లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. 48 గంటల్లో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం లోపు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఎన్నికల నోటిఫికేషన్ సాటర్డే లోపు అంటున్నారు. రమణ, ఎన్నికల నోటిఫికేషన్ అనేది కూడా గత ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలతో పోలిస్తే ఒక వారం రోజులు ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు. గత సంవత్సరం దాదాపు 9-10 తారీఖుల్లో షెడ్యూల్ అనేది కూడా విడుదలైంది. ఈసారి 16వ తారీఖు అంటే శనివారం నాడు షెడ్యూల్ విడుదలయ్యేందుకు ఎక్కువగా ఆస్కారం అనేది కూడా ఉంది. ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 16వ తారీఖు నాడు 90% అవకాశం అనేది కూడా ఉంది. లేదు అంటే మాత్రం 17వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదలవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల కమిషనర్గా పనిచేసిన గోయల్ రాజీనామా చేయడంతో మరొక కమిషనర్ను నియమించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. సో మరొక కమిషనర్ అంటే ఆల్రెడీ ఒక పదవి అనేది కూడా ఖాళీగా ఉంది, ఒక కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ ఖాళీగా ఉన్న 2 పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. దానికోసం ప్రక్రియ అనేది కూడా ప్రారంభించింది. సుప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం ఈ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈరోజు బహుశా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ కమిటీ మీటింగ్ అనేది కూడా జరుగుతుంది. ఈ కమిటీలో ప్రధానితో పాటుగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అధీర్ రంజన్ చౌదరి, అదేవిధంగా ప్రధాని నామినేట్ చేయబడిన కేంద్ర మంత్రి, ఈ ముగ్గురు కూడా కలిసి 2 కమిషనర్ల విషయంలో నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. దాదాపుగా ఒక్కొక్క పోస్టుకి 5 పేర్లతోటి సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాను రెడీ చేయడం జరిగింది. ఒక్కొక్క 2 పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు 5 అంటే దాదాపు 10 మందికి సంబంధించిన జాబితా అనేది సిద్ధం చేశారు. ఈ మొదటి 5లో నుంచి ఒక పోస్టు, అదేవిధంగా రెండవ జాబితాలోని 5 నుంచి మరొక పోస్టు, అంటే 2 ఎలక్షన్ కమిషన్ల భర్తీ అనేది కూడా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా దీనిపై నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాన్ని పరిశీలించి బహుశా రేపు నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. సో కొత్తగా 2 కమిషనర్లు నియమితులైన తర్వాత వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనేది ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒకరే విధులు అనేది కూడా నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ కారణంగా షెడ్యూల్ అనేది కూడా ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా 7 ఫేజుల్లో ఈ ఎన్నికల షెడ్యూల్ మొత్తాన్ని కూడా పూర్తి చేసేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. మే 31 లోపు కొత్త ప్రభుత్వం అనేది కూడా కొలువు తీరాలి. కాబట్టి గత సంవత్సరం 2019లో చూసినట్లయితే మే 18-15 తారీఖుల కల్లా ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి ఈసారి కూడా ఇంచుమించుగా అదే విధంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కూడా పర్యటించి ఎన్నికల సన్నద్ధత పైన కూడా మీడియా సమావేశాలు నిర్వహించారు. అక్కడ అధికారులతో కూడా సమావేశాలు కూడా నిర్వహించారు. ఇటు ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూడా పర్యటన అనేది కూడా కంప్లీట్ అయింది. కాబట్టి ఇక షెడ్యూల్ విడుదల చేయడమే ఆలస్యంగా కనపడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అనేటివి మొదటి 2 ఫేజుల్లోనే ఉండే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సమావేశాలకు సంబంధించిన పర్యటనలన్నింటినీ కూడా తొందరగానే పెట్టుకున్నారు. కాబట్టి అంటే రేపు తెలంగాణ, అదేవిధంగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్యటన ఉంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ అనేది ఏప్రిల్ మొదటి వారం లేదా 2వ వారంలోనే ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా శని లేదా ఆదివారాల్లో ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కావచ్చు అని చెప్పేసి ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్నాయి. రమణ, థ్యాంక్ యూ శిరీష్.